హాయ్ అండి. వెల్కమ్ టు బిగ్ విన్ కలెక్షన్స్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే మన దగ్గర ఏమేమి ఉండాలి అన్నది చెప్దామనైతే నేను వీడియో చేస్తున్నానండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు కదా వీడియో అయితే నేను చేసింది. ఓకేనా, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే ఈ వీడియో అవసరం అవ్వచ్చు కదా, దాని గురించి అని అయితే చెప్తున్నాను. ప్లీజ్ నన్ను కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్స్ ఎక్కువ వస్తే గ్రోత్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయమని అడుగుతున్నాను. ఓకేనా అండి? ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వీడియో చేయడానికి స్టాండ్ ఒకటి అవైలబుల్గా చూసుకోండి ఫ్రెండ్స్. సెల్ఫీ స్టిక్స్ అవి వస్తున్నాయి కదా, అట్లాంటిది కొంచెం స్ట్రాంగ్గా ఉన్న స్టాండ్ ఏదన్నా తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మైక్ అండి. వాయిస్కి కొంచెం బేస్ చేసుకోవడానికి మైక్ అయితే అవసరం ఉంటుంది కదా, అదొకటి తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే లైవ్ చేయటానికి కెమెరాస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు స్టాండ్కి వస్తుంది లైట్, ఆ లైట్ అన్నా తీసుకోండి. లేదు అంతలో మనం చేయలేకపోతున్నాం అనుకుంటే మొబైల్కైనా లైట్ వస్తుందండి. మొబైల్కి మనం పెట్టుకునేలా లైట్ వస్తుంది. నాకేంటంటే నేను ఇక్కడ యాడ్ చేయలేదు, నేను మర్చిపోయాను. లైవ్ సడన్గా వీడియో చేద్దాం అనిపించి చేస్తున్నాను. దాని గురించి నేను అవి ఏమీ డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు. దాని గురించి అయితే నేనేమి ఇక్కడ మీకు చూపించట్లేదు ప్రజెంట్. అవైతే కంపల్సరీ ఉండాలండి. అవి ఉంటే లైవ్ అయితే క్లియర్గా ఉంటుంది, వాయిస్ కూడా కొంచెం క్లియర్గా వస్తుంది కదా మైక్ అవి ఉంటే. ఓకే, లైట్ అంటారా కొంచెం మీకు చూపించే ప్రోడక్ట్ ఏదైనా సరే కొంచెం కనిపిస్తుంది కదా అని. ఓకే, ఇవైతే మిస్ చేసుకోకండి. ఇవి అవైలబిలిటీలో ఉండేలా చూసుకొని లైవ్ అయితే పెట్టుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన కంటెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. మన కంటెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనమైతే గ్రోత్ అవుతాము. ఓకేనా, కంటెంట్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. మీరు ఏది చేయాలనుకుంటే అదే పెట్టండి, అంతేకాని ఈరోజు ఒక వీడియో చేసి రేపు ఇంకో వీడియో అట్లా ఏం పెట్టకండి. ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అదే చేయండి. ఓకే, మీరు చేయాలనుకున్న దాన్ని బ్యానర్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యానర్ అయితే క్రియేట్ చేసుకోండి. బ్యానర్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది, చూడటానికి కూడా లుక్ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మన మెయిల్ ఐడితోనే మన ఛానల్ నేమ్ కూడా ఉంటే బాగుంటుంది. ఛానల్ నేమ్ ఏదైతే పెట్టుకుంటున్నారో మెయిల్ ఐడి కూడా అలా ఉంటే బాగుంటుంది అని అయితే అనిపించింది నాకు. నేనైతే అదే కంటిన్యూ చేసా, దాని గురించే చెప్తున్నాను. ఓకేనా, ఆ విధంగా ఉండేలా చూసుకోండి. వీడియో ఆడియో క్లియర్గా ఉండేటట్టు అయితే చూడండి ఫ్రెండ్స్. డిస్టర్బెన్స్ ఎక్కువగా లేని ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అయినా సరే మన వీడియోస్ చూసే ఆడియన్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, దాని గురించి. అట్లా ఏ డిస్టర్బెన్స్ లేని వీడియో అయితే చూడండి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే నేను లైవ్ చేస్తున్నప్పుడు లైవ్లో అయితే శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను, అలాగే జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను. మార్నింగ్ లైవ్లో శారీ కలెక్షన్ చూపిస్తా, ఈవినింగ్ లైవ్లో జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపిస్తాను నేను. బట్ ఏంటంటే పిల్లలకి హాలిడేస్ రావటం గురించి అని నేను కొంచెం రెండు లైవ్లు చేయలేకపోతున్నాను. దాని గురించి అని చెప్పి శారీ కలెక్షన్ కుదిరితే అందులోనే జ్యువెలరీ కలెక్షన్ కూడా కంటిన్యూ చేస్తున్నా, ఆ విధంగా చేస్తున్నా. ఇప్పుడు వీడియో చేసేటప్పుడు నేను ఫస్ట్ ఏది చూపించకపోవటానికి కారణం ఏంటి అంటే, నేను ఈ విధంగా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇది శారీ, నేను మీకు ఈ కవర్లోంచి తీసి చూపిస్తూ ఉంటాను. చూపిస్తుంటే ఈ సౌండ్స్ వస్తాయి కదా, ఈ సౌండ్స్లో నేను చెప్పేది కూడా మీరు వినలేరు. నేను చెప్పేది ఈ డిస్టర్బెన్స్లో వినాలన్నా సరే చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ శారీ ఉంది, ఇలా తీసి ఇలా పెడతాను కదా, ఇంత సౌండ్లో ఈ డిస్టర్బెన్స్లో నేను మీతో మాట్లాడేది ఏదైనా ఉన్నా సరే మీకు అంత కరెక్ట్గా వినిపించదు, అర్థం కాదు ఫస్ట్. దాని గురించి అని చెప్పి నేను వీడియో చేసేటప్పుడు ఏదన్నా మోటివేషనల్ వీడియో ఇవ్వాలనుకున్నా, లేదు చిన్న టిప్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా, వీడియో చేసినప్పుడైతే నేను కలెక్షన్ చూపించకపోవటానికి కారణం అయితే అదేనండి.
నన్ను వాట్సాప్లో అడుగుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు కానీ ఎందుకు అలాగా మీరు ఒక చోటే అలా ఉంచి చేస్తున్నారు అని అడుగుతున్నారు. దాని గురించి అయితే చెప్తున్నాను నేను. ఇలాగే ఉంచి చేయటానికి కారణం ఏంటంటే, నేను చెప్పేది మీరు వినాలి అంటే ఫస్ట్ మీకైతే క్లియర్గా ఉండాలి కదా, దాని గురించని నేనైతే వీడియో చేసేటప్పుడు ఏమీ చూపించట్లేదండి. ఇంకోటి, నేను ఏదేదో చెప్పాలని ఒక స్క్రిప్ట్‌లా రాసుకొని అలాగా నేను చెప్పాలి అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్పట్లేదు. నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్సే మీకు చెప్తున్నాను. దాని గురించి ఇప్పుడు నేను అది చూపిస్తా, దాని కాస్ట్ చెప్తా. మీకు అలా చెప్తే నేను మర్చిపోగలను. నేను కొంచెం అవన్నీ మీకు చెప్పాలి అనంటే, ఈరోజు ఇలా జరిగింది కదా, ఓకే, ఇది వేరే వాళ్ళకి ఇలా జరగకుండా ఉంటే ఇంకొంచెం బావుంటది కదా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. అంతే తప్ప నేను వేరేలా రాసుకొని అట్లా ఏమీ కాదు నేను చెప్పేది. ఏంటంటే నాకు ఇట్లాంటిది ఏదన్నా ప్రాబ్లమ్ ఇప్పుడుంది. ఫస్ట్ లైవ్‌లో అప్పుడు నేను ఇలా లైట్స్ ఇవేం పెట్టుకోలేదు. మైక్ కూడా లేదు. దాని గురించి అప్పుడు ప్రాబ్లమ్ అయితే వాయిస్ కొంచెం లోగా ఉండి ప్రాబ్లమ్ ఫేస్ చేశా. ఓకే, ఇది ఉండకూడదు. నేను ఛానల్ పెట్టుకుంటానికి కూడా నేనైతే వీడియోస్ ఏం చూసి ఏం పెట్టలేదండి. నేను నార్మల్‌గా ఆఫ్‌లైన్ బిజినెస్ చేస్తా. అసలు ఆన్‌లైన్‌లో కూడా పెడదాము అన్నట్టు పెట్టాను అంతవరకే కానీ నేను వేరేలా అయితే ఏమీ కాదండి. దాని గురించి అని చెప్పి నేను ఏం పెట్టుకోలే. ఆ వీడియో తీసి వీడియో అయితే మామూలుగా అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయిన దాని గురించి వ్యూస్ వచ్చి కొంచెం సబ్స్క్రైబర్స్ రాగానే ఓకే, చూస్తున్నారు కదా, కంటెంట్ నచ్చినట్టుంది. ఓకే, 47,000 వ్యూస్ వచ్చాయి. ఓకే, మన కంటెంట్ నచ్చుతుంది. నచ్చుతున్నప్పుడు అంటే ఒక వీడియోకి వచ్చాయి అంటలేదు. ఒక వీడియోకి, షార్ట్ వీడియోకి 1K దాటిందండి. 1K వ్యూస్ దాటేటప్పటికి ఓహో, ఓకే, చూస్తున్నారు, ఇంట్రెస్ట్‌గా ఉన్నారు కదా, సరే పెట్టి చూద్దాం అన్నట్టయితే నేను పెట్టడం జరిగింది. అట్లా కొన్ని వీడియోస్, షార్ట్స్ అలా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇటు ఆఫ్‌లైన్ బిజినెస్, ఆన్‌లైన్ బిజినెస్ 2 చూసుకుంటున్నాను. ఆఫ్‌లైన్‌లో అయితే వెళ్తున్నాయి. బట్ ఏంటంటే ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ ఎందుకు రావట్లేదు? మీరు డైలీ లైవ్‌లో అయితే చేస్తున్నారు కదా అని అడిగారు. దానికైతే నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ రావట్లేదు అనేటప్పటికి. ఫ్రెండ్స్, మీరైతే ఇస్తారు, మీ మీద నమ్మకం ఉంది, కాదని కాదు. ఏంటంటే ఇంకొంచెం గ్రోత్ అవ్వాలేమో నేను, లేదంటే మీకు ఏదన్నా కంటెంట్ నచ్చట్లేదు, అదైతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. లేదు మీకు ఇట్లా శారీ కలెక్షన్ కంటే మీకు వేరే టైప్‌లో ఏమన్నా కావాలి అన్నా సరే మీరైతే కామెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీకు ఏ విధమైన వీడియోలు కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి. మీకు టిప్స్ ఇస్తాను, లేదు ఏదన్నా మోటివేషన్ కావాలన్నా సరే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.